ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని సమాధానం. మీకు సమాధానము కలుగునుగాక అని లూకాసు వార్త 20 అధ్యాయము 19 చూడగలుగుతున్నాం. యేసు ప్రభువు మరణించి తిరిగి లేచి ఆయన శిష్యులకు సాక్షాత్తుగా దర్శనమిచ్చాడు. వారితో మాటలాడి ఉన్నాడు. ఒకసారి వారితో భోజనము కూడా చేశాడు. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మొట్టమొదట తన అనుచరులకు కనబడినప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. ఈ సమాధానం అనే మాట యూదులకు చాలా ప్రియమైన మాట. వారి భాషలో షాలోం అని అంటారు. వారి పట్టణమైన యెరూషలేము అంటే సమాధాన పట్టణం అనే దాని అర్థం. షాలోం అంటే శాంతి, సమృద్ధి, ప్రశాంతత, నెమ్మది, శుభం అన్నమాట. మనం సలాం అని చెప్పుకుంటాం. ఈ మాట కూడా షాలోం నుంచి వచ్చింది. సలాం అన్నయ్య, సలాం సుందర్రావు గారు అని మనము మన మిత్రులను కలుసుకున్నప్పుడు వందనం చేస్తాము. అలాగే సలాం వెళ్ళి వస్తాను అని ఒకరి దగ్గర ఒకరు సెలవు పుచ్చుకుంటాం. అంటే దీని అర్థమేమిటి? మీకు సమాధానం కలగాలని, శాంతి చేకూరాలని, మీకు నెమ్మది ఉండాలని ఒకరినొకరం ఆశీర్వదించుకుంటున్నామన్నమాట. ఒకరినొకరు శుభం చెప్పుకుంటున్నామన్నమాట. అదే యేసు ప్రభు కూడా ఆనాడు తన అనుచరులకు చెప్పిన మాట, మీకు సమాధానం కలుగునుగాక. అయ్యో యేసు చనిపోయినాడే అని, అయ్యో మన ఆశలన్నీ నిరాశలైనవే అని ఆనాడు వారు దిగులు పడుతూ ఉన్నారు. అయ్యో యూదులు మనల్నేమి చేస్తారో, మన ప్రభువును బట్టి చంపినట్టు మనల్ని కూడా చంపుతారేమని భయపడినారు. యేసు సమాధిలో లేడు, ఆయన పునరుద్ధానుడైనాడు అంటే వారు నమ్మలేదు. ఈ విధంగా నిరుత్సాహం, భయం, అనుమానం ఈ మూడింటితో నిండిన ఆ శిష్యులకు ఆయన ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినాడు. ఈ సమాధానం ఎలాంటిది? ఇది మొదట హృదయంలో కలిగే నెమ్మది. పాపపు తలంపులు, తొందరలు పోయి ప్రశాంతమైన నెమ్మది కలిగితే అదే సమాధానం. ఇది పాపక్షమాపణ వలన కలుగుతుంది. దేవునితో సమాధానపడితే ఈ మహాభాగ్యం మనకు అనుభవం అవుతుంది. దేవునితో విరోధంగా ఉన్నవారికి ఈ సమాధానం అనుభవం కాదు. ఈ నెమ్మది అలాంటి వారికి దొరకదు. మన పాపము మనలను వేధిస్తున్నంత కాలము మన హృదయములో తీరని ఘోష ఉంటుంది, భయం ఉంటుంది, చింత ఉంటుంది. అయితే మన పాపాలను మనము దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టితే మనకి సమాధానం లభిస్తుంది. ఈ రీతిగా నరుడు దేవునితో సమాధాన పడతాడు. ఈ విధంగా దేవునితో మనకున్న విరోధం పోతుంది. ఆయన మనకు తండ్రి అవుతాడు. ఆయనకు భయపడి ఆయన దగ్గర నుండి పారిపోవడము మనము మాని ఆయనను ప్రేమించి ఆయనను సమీపిస్తాము. దీనికి మార్గము దేవుడే చేసినాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభువే మరణించి తిరిగి లేచినందుచేత మనకి సమాధానం సాధ్యమయ్యింది. దేవునికి నరునికి మధ్య సమాధానం, మన హృదయాలకు దొరకగల సమాధానం. మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభువు చెప్పినాడు. మనసున నెమ్మది పొందుట కన్నను మరియే భాగ్యము గలదన్నా, అనుమానములిక నకిల సుఖంబుల దినమొక్క గడియొక్క తీరయిండును అని ఒక భక్తుడు పాడినాడు. ఈ సమాధానం మనకు దొరికితే మనకిక తొందర ఉండదు. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెను ప్రార్థన.